బీజేపీ నుంచి ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. తిరుపతిరావు గారు, మీ పార్టీ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఈ ట్వీట్ మీద ఒక మాట మాట్లాడారు. ఆ మాట విన్న తర్వాత దాని మీద మీరు కామెంట్ చెప్తారు. కానీ ఒకసారి ప్లే చేయండి. మాధవ్ గారు ప్లే చేసి మాధవ్ గారు ఇంకా అనేక సంచలనాలు త్వరలో రాబోతున్నాయి. ఏదైతే కేవలం లిక్కర్ అనేది ఒక చిన్న మాతృక మాత్రమే, ఇటువంటి అనేక రకాల అరాచకాలు గత ప్రభుత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించిన అక్రమాలు అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడటం తప్పదు. ఆ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతుంది. త్వరలో ఇంకా సంచలనాలు మీరు చూడబోతున్నారు. ఇంకా అనేక సంచలనాలు. తిరుపతిరావు గారు, మీ పార్టీ ప్రెసిడెంట్ అన్నారు, మరి మీరేమంటారు? అధ్యక్షులు మాట్లాడిన ముందుగా అందరికీ నమస్కారం. శివరాం గారు, మా అధ్యక్షులు మాట్లాడింది అక్షర సత్యాలు. ఇప్పుడు ఏదో చిన్న ట్రైలర్సే వస్తున్నాయి తప్పిస్తే అసలు సినిమా ముందే ఉందన్నటువంటి భావం ఖచ్చితంగా అది ఉన్నాయి. అయితే ఇక్కడ శివరాం గారు మునుగుతున్నటువంటి నావ వైసీపీ పార్టీ, ఇది నేను చెప్పట్లా. మొన్న ఈ మధ్య ఒక హై లెవెల్ మీటింగ్ లో మా పార్టీ పెద్దలు 2028కి రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు అవబోతుంది అని చెప్పారు. దాని మీద మా అంతర్గతంగా చాలా చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే నేను ఇప్పుడు అది చెప్తూ ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, మునిగిపోతున్నటువంటి నావలో ఒక వ్యక్తి గనక జంప్ అయిపోతే ఆ నావ మునిగిపోకుండా ఒడ్డు చేరుతుంది. ఆ ఒక్క వ్యక్తి గజేతగాడు అయి ఉండి దూకేస్తే ఆయన బ్రతుకుతాడు. ఈత రానివాడికి కనుక తోసేస్తే వాడు చేస్తాడు. వీళ్ళందరూ సేవ్ అవుతారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గజేతగాడా, ఈత వచ్చా రాదా? ఇప్పుడు అది మనం చూడాలి. అంటే ఇక్కడ గజేతగాడయ్యి దూకాడా, లేకపోతే ఈత రాదని చెప్పేసి వాళ్ళు తోసేశారా అనేది ఇంకా కొంచెం కాలం నిర్ణయించాలా. ఇప్పుడు నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు, ఆయన ఇప్పటి వరకు ఏది ఒక కన్స్ట్రక్టివ్ గా ఏది రివీల్ చేయలే. అన్ని కూడా ఏదో జస్ట్ అంతంత మాత్రం అందనట్టుగా ఉప్పందించడమే తప్పిస్తే కన్స్ట్రక్టివ్ గా ఏది ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కాబట్టి అది ఆ భావానికి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అయితే డెఫినెట్ గా మనం కొంత, మీరు అన్నారు 10 సంవత్సరాలుగా వాళ్ళిద్దరు అనుబంధం అని. కాదు, దాదాపు 2 దశాబ్దాల పైచిలుకు వేరు అనుబంధం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చినటువంటి కేసులు, ఆయనకి ఉన్నటువంటి ఆ రోజు ఈయన విజయసాయి రెడ్డి ఒక సాధారణమైనటువంటి ఆడిటర్, చార్టెడ్ అకౌంటెంట్ గా వాళ్ళిద్దరు బంధం, ఇవన్నీ కలిపి 2 దశాబ్దాలు పూర్తయిపోయినటువంటి తరుణంలో ఈయన ఇవాళ బయటకు వచ్చాడు అనేసి అంటే ఖచ్చితంగా 2 కూడా అయి ఉంటాయి. ఎందుకనేసి అంటే, ఒకటి, నావలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి, ప్రధానమైనటువంటి నావికుడిని రక్షించడానికి అయి ఉంటది. ఈ పాయింట్ బాగుందండి, ఈ పాయింట్ బాగుంది. తిరుపతిరావు గారు ఈ పాయింట్ చెప్పింది చాలా బాగుంది. ఇదేదో కొంచెం కన్విన్సింగ్ ఉంది. వాళ్ళిద్దరు వచ్చాడని ఈయన మునిగిపోవడానికి వెళ్ళేవాడు తెలియదు కూడా కాదు. ఇంకో 2వ పాయింట్ కూడా ఉంది శివరాం గారు. ఈయన కూడా ఈత రాకుండా మునిగిపోయడానికి సిద్ధపడ్డాడని అనుకోవడానికి కూడా లేదు. ఈయన అంతకంటే గజేతగాడే. కాబట్టి ఈ 2 విషయాలు అందరికీ తెలిసినటువంటి అంశం. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన పార్టీ నుండి బయటకు వచ్చేసి ఈయన రాజీనామా చేసి, ఆ రాజీనామా చేసింది కూడా ఏంటి, మా పాకా సత్యనారాయణ గారికి ఎంపీ సీట్ ఇవ్వడానికి ఆ రాజీనామా చేశారు. చెప్పండి, కాదు కదా. ఆయన స్థానంలో మా పాకా సత్యనారాయణ గారిని మేము పెట్టుకోవడం జరిగింది. ఈయనకి రాజ్యసభకు పంపించడానికి ఆయన రాజీనామా చేయలే. ఖచ్చితంగా ఆయన స్కిన్ ఆయన సేవ్ చేసుకోవడానికి ఆయన గురువు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాలూకా స్కిన్ సేవ్ చేయడానికి అయి ఉంటుంది తప్పిస్తే, చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి. రాజీనామా చేసినప్పుడు మీకు కూడా గుర్తుండే ఉంటది. భారతీయ జనతా పార్టీ నుండి బయటకు వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేస్తారు అని చెప్పి కొన్ని గత ఉదాహరణ కూడా కొన్ని చెప్పారు. మాకు రాజ్యసభలో కొంత అవసరం కాబట్టి ఎట్ పరిస్థితిలో తీసుకుంటామని, ఇలాంటివన్నీ ఊహాగానాలు వచ్చినటువంటి సందర్భంలో మీకు అందరికీ తెలిసిందే, ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఆ సీట్ మాకు మిత్రపక్షంగా మాకు ఇచ్చారు. మా పాకా సత్యనారాయణ గారు అందులో వెళ్ళారు. అయితే ఇవాళ మనం ఈ కాంటెక్స్ట్ లోకి వచ్చేసరికి ఇవాళ ఆయన వ్యాఖ్యలను చూస్తే గనక ఇవి జగన్మోహన్ రెడ్డి మీద
ఆయనకు ఉన్నటువంటి అభిమానంతోనే చేశాడని భావించక తప్పదు. ఒక్కసారి కిరణ్ రాయల్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ మీ అభిప్రాయం ఆయన ఏకేవిస్తారు లేదు చూద్దాం. కిరణ్ రాయల్ గారు కొంచెం తలెత్తండి. మీరు తలెత్తకపోతే